యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కొట్టు కొట్టు, నువ్వు కొబ్బరికాయ కొట్టు, మీ అందరికి గుమ్మడికాయ కొడతాను చూడు. ఈ రోజు నా పగ తీరబోతుంది దశరథ రామయ్య. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం తిని చావబోతున్నారు. బాలమణి, ప్రసాదం అందరికీ పెట్టు. సరేనమ్మా. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. ఈ ఇంటికి ఏమవుతారో తెలీదు గాని ఇక్కడికొచ్చి వీళ్లతో పాటు చస్తున్నారు వీళ్ళంతా. నా చేత్తో విషం కలిపిన ప్రసాదం నేనెందుకు తింటానే? పని వాళ్లతో సహా ఇంట్లో అందరూ పైకి పోతుంటే కళ్ళారా చూస్తాను. అదే నాకు మహాప్రసాదం. బావా, బావా తీసుకో. ప్రసాదం ఏంటి ఏదోలా ఉంది? ఊర్మిళ, ప్రసాదం బానే ఉంది కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేదు, రుచిలో ఏదో తేడా ఉంది. ఇద్దరు తోడుకోడళ్ళు కలిసే చేశారు. మీరు చేసింది మీకే రుచించలేదా? చేసింది మేమైనా తెచ్చింది వైశాలి కదా. అంటే తనేమైనా కలిపిందనా? ఎప్పుడు ఎవరినో ఏదోటి అనకపోతే ఉండలేవు కదా వదినా? ఏంటి దేవాంశ్, ఈ మధ్య వైశాలిని వల్ల అంటే చాలు నీ కోపం వచ్చేస్తుంది.
ఎవరినైనా ఊరికే ఎందుకు అనాలి? మనవడా ఊరుకో. ఊర్మిళ, ప్రసాదం బాగానే ఉంది, తిను. చస్తారందరూ, సర్వనాశనం అయిపోతారు. అందరం తింటున్నాగా, నువ్వెళ్ళి వంటగదిలో పనిచూడు. అలాగే అత్తయ్య. గుడికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి కదా, అందరం వెళ్దాం పదండి. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. అత్తని కూడా మనతో గుడికి తీసుకెళ్దామా? శాంతను తీసుకెళ్దామా? ఎందుకు? అత్తయ్య ఇలా అయిపోవడానికి కూడా శాపం తాలూకు ఫలితమే కదా నాన్న. అత్తయ్యని తీసుకెళ్తే మంచే జరుగుతుందేమో. నువ్వెందుకు శాంతప్పిని తీసుకెళ్దాం అంటున్నావో నాకు అర్థమవుతుంది దేవాంశ్. అదే దేవాంశ్, నువ్వు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నావు, కానీ మనం రోజు గుడికి వెళ్ళి చేసే పూజ లాంటిది కాదు. 21 సంవత్సరాలకి ఒకేసారి చేసే ప్రత్యేకమైన పూజ. మతిస్థిమితం లేని ఆడదాని వల్ల ఏదైనా పొరపాటు జరిగితే పూజ చెడిపోతుంది కదా. ఆ శాప విమోచనం అంటున్నారు కదా, అది జరగదు. అవును మనవడా, అలేకి చెప్పింది నిజమే. శాంత ఇక్కడే ఉండని. అబ్బా, అత్తయ్య వస్తే వైదేహి కూడా వస్తుంది అనుకుంటే ఇలా అడ్డుపడుతున్నారేంటి? అది కాదిందు. దేవాంశ్, ముందు అక్కడ పూజ మంచిగా జరగని. అది జరిగితే మనందరితో పాటు శాంత కూడా మంచి జరుగుతుంది. తనక్కడికి రావడం కన్నా మంచి జరగడం ముఖ్యం కదా. ఇక్కడే ఉండ నువ్వు. అందరూ బయలుదేరండి. వైదేహిని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? అందరూ విషం కలిపిన పొంగల్ తిన్నారు కదా, ఒక్కరూ చావలేదేంటి? నేరుగా విషం తాగుంటే రక్తం కక్కుకుని చచ్చేవారు. పొంగల్లో కలిపాను కదా, కొంచెం టైం పడుతుందేమోలే. ఇవి నా పేపర్స్. ఏంటవి? మీరు చూడాల్సినవైతే కావు. రాత్రి కనిపించకుండా పోయిన రిపోర్ట్స్ ఇక్కడికి ఎలా చేరాయి? ఎవరి చూడలేదు కదా. చూసుంటే ఈ పాటికి పెద్ద గొడవ అయి ఉండేది, కాబట్టి చూడలేదు. అమ్మా, అందరూ ప్రసాదం తిని చావబోతుంటే నేనేమీ తినకుండా ఇలా ఉన్నా. ఆకలేస్తుంది, పాలైనా తాగాలి. ఇదిగో అమ్మాయి, ఒకసారి ఇలారా. చెప్పు, ఏంటి?
నాకు కొంచెం పాలిస్తావా? ఇప్పుడే కదా ప్రసాదం తిన్నావు, కాసేపట్లో మళ్ళీ అన్నం తింటావు, మళ్ళీ పాలేంటి? వైదేహిని గుడికి ఎలా తీసుకెళ్ళాలి? పాపం దేవాంశ్ చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. నేను ఈరోజు ఉపవాసం, అన్నము ప్రసాదము తినను. కాస్త నా మొహానికి పాలివ్వమ్మా. ఈ రోజుకైతే ఇస్తాను, రోజు ఇలా అంటే కుదరదు. ఏది పెడితే అది తినుండాలి. ఆ, ఆ, ఆ. ఉమ్. అబ్బా ఏం పనులు ఏంటో. బాలమణి, ఈ పాలెవరికి? కొత్తగా ఒక ముసలావిడ వచ్చింది కదయ్యా, ఆవిడికి. ఏ మీకు కూడా ఇమ్మంటారా? ఆహా, నాకేం వద్దు. నాకు కొంచెం మంచిగా లేవా చాలు. అలాగేనయ్యా. ఇదిగోండయ్యా మంచినీళ్ళు. థ్యాంక్ యూ. ఇదిగో, నువ్వే ఒక పని మనిషివి, నీకు మళ్ళీ ఇంకో పని మనిషి. తాగు తాగు. తాగు తాగు, త్వరగా పనింది. అమ్మా, కాస్త కడుపు నిండింది. అమ్మా, అబ్బా. దేవాంశ్, పని అయిపోయింది. ఇక నువ్వు వైదేహిని గుడికి తీసుకెళ్ళొచ్చు. ఎలా బ్రదర్? ఆ ముసలావిడ బయటికి రాదు. అడిగితే రాజభక్తి, తొక్క తోటకూర అంటుంది. నువ్వు అనుకున్నట్టే ప్లాన్ అమలు చేయొచ్చు. మళ్ళీ మాట్లాడావా? ఒప్పుకుందా? లేదు బ్రదర్, పాలల్లో నిద్ర మాత్రం కలిపాను. నిద్ర మాత్రం కలిపావా? ప్రాబ్లం అవుతుందేమో బ్రదర్. ఏం ప్రాబ్లం అవ్వదు. హాయిగా నిద్రపోతుంది. లేచులోగా మన పని జరిగిపోతుంది. అసలు ఏం జరిగిందో కూడా ఆవిడికి తెలీదు. ఆలోచించకు దేవాంశ్, తప్పేం కాదు. హెల్ప్ చేయడం కోసం ఇలాంటి పనులు చేయడం తప్పదు. నిద్ర పట్టక అప్పుడప్పుడు వేసుకునే టాబ్లెట్స్ ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి. ఇంకేం ఆలోచించుకో. పద పద దేవాంశ్, దా. మావయ్య గారు, ఈ లిస్ట్లో ఉన్న సామాన్లన్నీ తెప్పించాం. ఇంకా ఏవైనా అవసరం ఉంటాయా? చాలమ్మా. కానీ అందరూ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు జరగబోయే పూజ మన జీవితాల్ని మాత్రమే కాదు, మన వంశ భవిష్యత్తుని నిర్ధారించబోతుంది. అందరూ చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో ఉండాలి. బాలమణి, అమ్మా. అదేంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొంగల్ అమ్మాయి గారు, బయట పడేయడానికి తీసుకెళ్తున్నాను. అది ప్రసాదం, దాన్ని పారేస్తానంటావేంటి? మిగిలితే తల కాస్త ఇవ్వు. అది కింద పడిపోయిందమ్మా. కింద పడిపోయిందా? అయినా చేసింది అందరూ తినగా కాస్తో కూస్తో మిగులుతుంది. కానీ వండిన దానికంటే ఎక్కువ ఉందేంటి అక్కడ? అది 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 ఇది అని నీళ్ళు నవ్వులుతావేంటి? ఏం జరిగిందో చెప్పు. మీరు చేసిన పొంగలి వైశాలి అమ్మ కింద పడేసిందమ్మా. ఏంటి, కింద పారేసిందా? మరి ప్రసాదం ఎలా పెట్టింది? అది మీరు తిడతారని వైశాలి అమ్మగారే మళ్ళీ చేశారు. వైశాలి, వైశాలి, వైశాలి! అత్తయ్య, అలా పిలిస్తే పలకదు.
నేను పిలుస్తానుండండి. వైదేహి, వైదేహి, వస్తున్నానక్క. చూసారా? చెప్పక్క. చూసారా అత్తయ్య, వైదేహి అనగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో? నిన్ను వైదేహి అనుకుని పిలవలేదే, అలా పిలిస్తే తప్ప రావని పిలిచాను. ఎందుకు పిలిచావో చెప్పక్క. చేసిందంతా చేసి మళ్ళీ ఎందుకు పిలిచానంటావేంటి? నువ్విచ్చిన కుండలో పొంగలి చేయలేదు అని, నిన్ను వంట దగ్గరికి రానివ్వలేదు అని, నా కోడలు చేసిన పొంగల్ని నేలపాలు చేసి నువ్వు పొంగల్ చేస్తావా? ఎందుకు అలా చేశావు? ఎందుకే ఉందత్తయ్య, ఇప్పుడు ఇంటి కోడలు చేసిన పొంగలి దేవుడికి పెట్టాలి అనుకున్నాం. ఇప్పుడు తన చేతులతో చేసిందే దేవుడికి పెట్టాం. అంటే కోడలు అనిపించుకోవాలనుకున్న తన కోరిక తీరిపోయినట్టే కదా. ఇల్లన్నాక కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి. ఈ ఇంటి కోడళ్ళు చేయాల్సిన పనిని నువ్వెందుకు చేశావు? ఎంత చెప్పినా అర్థం చేసుకోవా? అర్థం చేసుకునేదే అయితే గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకుని వేలాడదు బామ్మగారు. అసలు పాయసం మాత్రమే చేసావా, లేకపోతే అందులో ఏమైనా కలిపి మమ్మల్ని అందరినీ పైకి పంపాలని చూసావా? అసలే వంశానికి శాపం, ఈ తరంలోనే అంతం అంటున్నారు. అంటే ఆ అంతం ఈ రూపంలో వచ్చిందేమో. మనకి మనశ్శాంతి లేకుండా చేసి ప్రాణాలు తీయాలని చూస్తుందేమో. అసలే పొంగలి రుచి కూడా వేరేలా ఉంది, ఏదో కలిపే ఉంటుంది. చెప్పవే, ఏం కలిపావు పొంగల్లో? చెప్పవే, ఏం కలిపావు పొంగల్లో? ఏం కలిపావు? వదినా, వదిలొదినా. చెయ్యి వదులు. అసలేం చేసిందని మీరందరూ కలిసి తన మీద విరుచుకుపడుతున్నారు? నా మీద అరవడం కాదు దేవాంశ్, నీ అలసు చూసుకొని ఇది ఎంతకి తెగిస్తుందో అది తెలుసుకో. అసలేం జరిగింది? నేను చెప్తానాగమ్మా. పండుగ పూట దేవుడికి నైవేద్యం పెట్టాలని నా కోడళ్ల చేత పొంగల్ చేయిస్తే, ఇది కోడలనిపించుకోవాలని వాళ్ళు చేసింది పారబోసి తను చేసింది ప్రసాదంగా పెట్టింది. నేను కావాలని పడేలేదు బావా. అయినా ప్రసాదంగా చేసిన దాన్ని ఎవరైనా పడేస్తారా? అమ్మకి పాలు కలపడానికి ఆ పాత్రని పక్కన పెడుతుండగా జారి పడిపోయింది. అందుకే వెంటనే మళ్ళీ ప్రసాదం చేశాను. ఏ ముహూర్తాన వైదేహి రూపంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ కథలు మాత్రం బాగానే చెప్తున్నావు. మావయ్య గారు, మీరేమో దేవుడి అనుగ్రహం కోసం పూజలు చేయాలి అంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని
ఇంట్లో ఉంచుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడా? దేవాంశ్ మనశ్శాంతిగా ఉండగలుగుతాడా? లేదు, నేను చెప్పేది నిజం. కావాలంటే బాలమని అడగండి.